హలో ఆల్, నేను మీ బాలమురళి. గత వారం 10 రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో బేకర్ సంఘర్షణ జరుగుతుంది. ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు నుండి ఎయిర్ స్ట్రైక్స్, ఒకవైపు నుండి బేకర్ కాల్పులు. అసలు ఏం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో? ఇరు దేశాల నుండి వందల కొద్ది క్యాజువాలిటీస్ నమోదవుతున్నాయి. దాదాపు 98 to 99% ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లిం సమాజమే ఉంటుంది. అయినా గానీ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి ఎందుకు పడట్లేదు? ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వంలో కీలక నాయకుడు, అక్కడ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారత్ లో పర్యటించారు. ఈ అమీర్ ఖాన్ ముత్తకి పర్యటన తర్వాత ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడింది. ఈ పర్యటన తర్వాత ఒక్కసారిగా ఈ క్లాషెస్ అన్ని పీక్స్ చేరాయి. ఈ క్లాషెస్ కి భారత్ కి ఏమైనా సంబంధం ఉందా? పాకిస్తాన్ ఏం ఆరోపిస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ వాదన ఎలా ఉంది? ఈ టాపిక్ సంబంధించి ప్రతి పాయింట్ టు పాయింట్ నేను డీటెయిల్డ్ అనాలిసిస్ తో ఈ వీడియో ద్వారా మీ ముందుంచుతాను. ప్రపంచ స్థాయిలో ప్రతిరోజు జరుగు జియో పొలిటికల్ చేంజెస్ గురించి గానీ, అక్కడ లోకల్ పొలిటికల్ చేంజెస్ గురించి గానీ, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి గానీ, క్లాషెస్ మన దగ్గర ఉన్న లోకల్ ఇష్యూస్ గురించి గానీ, లోకల్ పొలిటికల్ చేంజెస్ గురించి గానీ నేను నాదైన స్థాయిలో ఒక విశ్లేషణ చేసి ఒక వీడియోని నేను మీ ముందుంచుతాను. మీలో చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నారు. నా అనాలిసిస్ లన్నీ నచ్చితే తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ క్లాష్ గురించి నేను డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసే ప్రాసెస్ లో ఇక్కడ ఒక 3-4 కంట్రీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఎక్స్టర్నల్ గా ఈ కంట్రీస్ ద్వారా జరుగుతున్న చేంజెస్ కూడా ఆయా కంట్రీస్ లో పొలిటికల్ చేంజెస్ కారణమవుతున్నాయి. ఈ క్లాష్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పొలిటికల్ హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే 1996లో అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పడింది. అంతకుముందు సోవియట్ యూనియన్ తో కలిసి ఆ గవర్నమెంట్ సపోర్ట్ గా ఇక్కడ గవర్నమెంట్స్ ఏర్పడతా ఉండేవి. 1989 లో సోవియట్ యూనియన్ తన యొక్క మద్దతును విరమించుకున్న తర్వాత అక్కడ నుండి కొన్ని కోయిలేషన్ గవర్నమెంట్, షార్ట్ టర్మ్ గవర్నమెంట్స్ వచ్చినాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అతిపెద్ద కమ్యూనిటీ పాస్తూన్ కమ్యూనిటీ. ఆ పాస్తూన్ కమ్యూనిటీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న కారణంతో తాలిబాన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. తాలిబాన్స్ అనే వాళ్ళు ఎక్కువ శాతం మంది పాస్తూన్ కమ్యూనిటీ చెందిన వాళ్ళే ఉంటారు. ఎప్పుడైతే 1996లో తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిందో 1996 నుండి 2001 వరకు అది ఒక టెర్రరిస్ట్ స్టేట్ కి అడ్డాగా అక్కడ అల్ ఖైదాని గాని, ముజాహిదీన్ గాని, ఒసామా బిన్ లాడెన్ గాని అక్కడే స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ లో నివాసం ఉంటూ ఆఫ్ఘనిస్తాన్ సెంటర్ గా ప్రపంచ దేశాలపై అటాక్ స్టార్ట్ చేసింది. ఈ తాలిబాన్ రిజం లో రోజు రోజుకి పెరిగిపోతున్న టెర్రరిజం చూసి అక్కడ యుఎస్ గవర్నమెంట్ నాటోని ఆఫ్ఘనిస్తాన్ కి పంపించింది. ఆఫ్ఘనిస్తాన్ కి యుఎస్ సోల్జర్స్ ని పంపించడానికి ఏకైక లక్ష్యం ఇక్కడున్న ఒసామా బిన్ లాడెన్ ని టార్గెట్ చేయాలని చెప్పి, ఇక్కడున్న టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నిటిని హిట్ చేయాలని చెప్పి ఆ రోజు యుఎస్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ కి యుఎస్ సోల్జర్స్ ని పంపించింది. ఆ రోజు యుఎస్ గవర్నమెంట్ ఆర్మీని పంపించడం వల్ల ఈ తాలిబాన్లు వెనక్కి తగ్గారు. అక్కడ డెమోక్రటిక్ సిస్టమ్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అప్పటికప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతూ వచ్చాయి. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే 2020లో జో బైడెన్ దోహా అగ్రిమెంట్ అని తాలిబాన్స్ తో ఒక అగ్రిమెంట్ తీసుకున్నారో ఆ అగ్రిమెంట్ లో భాగంగా తాలిబాన్స్ యుఎస్ గవర్నమెంట్ కు ఒక ప్రామిస్ చేశారు. మేము టెర్రరిజం సపోర్ట్ చేయము, ఇక్కడ ఉన్న టెర్రరిస్టులు ఎవరికి అనుకూలంగా ఉన్నాం అని ఒక దోహా అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత యుఎస్ ట్రూప్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ విడిచి బయటకు వచ్చాయి. ఎప్పుడైతే ఈ ట్రూప్స్ అన్ని ఆగస్టు 2021లో బయటకు వచ్చాయో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రెసిడెంట్ ఒక్కసారిగా పారిపోయాడు. తాలిబాన్ గవర్నమెంట్ ని తిరిగి చేజెక్కించుకున్నాయి. ఇలా జో బైడెన్ గవర్నమెంట్ లో యుఎస్ తన ట్రూప్స్ అన్నిటిని వెనక్కి తీసుకోవడంపై ఇప్పుడు ట్రంప్ కూడా బాగా అక్కసి వెళ్ళగొక్కుతున్నాడు. ఈ రోజు బాగ్రామ్ ఎయిర్ స్పేస్ ని కూడా ఖాళీ చేసింది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తాలిబాన్. ఇప్పుడు ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ ని మళ్ళీ తిరిగి చేజెక్కించుకుంటానని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా బ్రేకింగ్ న్యూస్ కూడా వదిలారు. ఇది కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది. తాలిబాన్ గవర్నమెంట్ అంటే ఇకపైన అక్కడ ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు, ఓన్లీ తాలిబాన్ రూల్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి డెమోక్రటిక్ రూల్ ఉండదు. వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళ సోల్జర్సే ఉంటారు, వాళ్ళ ఆర్మీనే ఉంటది, వాళ్ళ ప్రభుత్వ అధికారులే ఉంటారు. తాలిబాన్ చెప్పిందంతా అక్కడ జరగాలి. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ గవర్నమెంట్ యొక్క లక్ష్యం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కు వచ్చిన ముప్పు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ దగ్గరుండి ఈ తాలిబాన్లందరినీ 1994లో బాగా ట్రైన్ చేసింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉన్న క్వెట్టా అనే ప్లేస్ లో తాలిబాన్లందరికీ ట్రైనింగ్ ఇచ్చి సివిల్ వార్ కి దారి తీసేలా చేసింది పాకిస్తాన్. అదే తాలిబాన్లు ఈ రోజు పాకిస్తాన్ మెడకి ఉరితాళ్లా తయారయ్యారు. భారత్ మొదటి నుండి చెప్తుంది ఇదే, ఒక్కసారి టెర్రరిజం అనేది మనం ఏ కంట్రీ అయినా కానీ ప్రోత్సహించిందంటే అది రేపటి రోజున మీకే ముప్పుగా మారుతుంది అనడానికి ఈ రోజు పాకిస్తాన్ తాలిబాన్లు ఎంకరేజ్ చేసింది. ఈ రోజు పాకిస్తాన్ కి ఇన్ రిటర్న్ వస్తుంది అదే. ఎప్పుడైతే 2021లో మళ్ళీ తాలిబాన్లు తిరిగి తమ ప్రభుత్వాన్ని చేదెక్కించుకున్నారో పాకిస్తాన్ సంకలు గుద్దుకుంది. ఈ ఐఎస్ఐ సంస్థ ఎవరైతే మనం ఉగ్రవాద సంస్థ కింద గుర్తించామో ఆ ఐఎస్ఐ జనరల్ బయటకు వచ్చి పబ్లిక్ లో తాలిబాన్ గవర్నమెంట్ ని అభినందించారు. ఇవన్నీ గమనించిన భారత్ ఎప్పుడైతే డెమోక్రాటిక్ సిస్టమ్ పోయిందో ఆఫ్ఘనిస్తాన్ లో మన ఎంబసీని తిరిగి ఇండియాకి వచ్చేయమని చెప్పింది. తాలిబాన్ గవర్నమెంట్ కి ఇండియా ఎప్పుడు రికగ్నైజ్ చేసింది లేదు. ఈ ప్రాసెస్ లో కూడా ఇండియన్ ఐడియాలజీ అనేది ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా చేంజ్ అవుతూనే వచ్చింది. ఇంతవరకు ఏ టెర్రరిస్ట్ సంబంధాలు ఉన్న దేశంతోనూ భారత్ సంబంధాలు పెట్టుకోవడానికి, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పరచుకోవడానికి భారత్ ఇష్టపడేది కాదు. కానీ 2001 నుండి 2021 వరకు ఎప్పుడైతే డెమోక్రాటిక్ సిస్టమ్ నడిచిందో ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రాజెక్ట్స్ మీద, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద దాదాపు భారత్ 20,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పార్లమెంట్ కూడా భారత్ కట్టింది. ఆ రోజున 500 కోట్ల వరకు దాదాపు భారత్ సాయం చేయబట్టే అక్కడున్న సౌత్ బ్లాక్ కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు పెట్టింది.
అలాగే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య స్నేహానికి గుర్తుగా కూడా సరిహద్దు ప్రదేశంలో భారత్ సాల్మా డ్యామ్ కూడా నిర్మించింది. ఈ రోజు అక్కడ తయారవుతున్న పవర్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తానికి సప్లై అవుతుంది. ఒక 10-15 ఏళ్లలో భారత్ ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది ఆఫ్ఘనిస్తాన్ లో. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కింద అక్కడ చట్టాలను తయారు చేసుకోవడానికి నిపుణుల్ని తయారు చేయడం గానీ, మెడిసిన్స్ అప్లై చేయడం గానీ, అక్కడ ఎడ్యుకేషన్ పెంపొందించడానికి స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడం గానీ, స్కూల్స్ ని కట్టడానికి కానీ, రోడ్లు వేయడానికి కానీ, ప్రాజెక్టులు కట్టడానికి కానీ, డ్యామ్లు కట్టడానికి కానీ, డెవలప్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ తీసుకురావడానికి కానీ ప్రతి ఒక్క రంగంలో భారత్ తనదైన స్థాయిలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది ఆఫ్ఘనిస్తాన్ లో. ఎప్పుడైతే 2021 లో తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిందో ఆఫ్ఘనిస్తాన్ లో, రెండు దేశాల మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా కొంచెం వీక్ అయ్యాయి. గత 15 రోజులుగా జరుగుతున్న ఇంప్రూవ్మెంట్స్ లో భాగంగా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఇండియాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఈ డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ అనేది పాకిస్తాన్ కి బిగ్ సెట్ బ్యాక్ అవుతుందని చెప్పి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ లో వరుస దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని, వాళ్ళ ప్రజల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. అందరూ పాకిస్తాన్ ని ఎకిలి కంట్రీ అని ఎందుకంటారో నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇది ఈ రోజు భారత్ తో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూనే కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా దురంద్ లైన్ ఏదైతే దురంద్ ఆ బోర్డర్ ఇష్యూలో దురంద్ అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంతో కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఇష్యూస్ నడుస్తున్నాయి. 1893లో ఇంకా పాకిస్తాన్ ఇండియా కలిసి ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియా పరిపాలిస్తున్న రోజుల్లోనే ఈ దురంద్ అనే లైన్ లో ఏదైతే బోర్డర్ క్లాష్ జరుగుతుందో ఈ రోజు ఆ ప్రాంతం మధ్యలో ఆఫ్ఘనిస్తాన్, బ్రిటిష్ ఇండియా అప్పట్లో ఒక అగ్రిమెంట్ కి వచ్చినాయి. ఆ దురంద్ అనే ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్ కి అప్పగిస్తూ అప్పట్లో బ్రిటిష్ ఇండియా ఒక రూల్ పాస్ చేసింది. ఎప్పుడైతే ఈ రాడికల్ స్టేట్ పాకిస్తాన్ ఇండియా నుండి డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఒక దురంద్ లైన్ అని మనకి ఎల్ఓసి, ఎల్ఏసి ఎలా ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర చైనాకి మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ రికగ్నైజ్ చేయని, ఆఫ్ఘనిస్తాన్ సమ్మతి లేకోకుండా ఒక దురంద్ లైన్ అనేది ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే యుఎస్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ లో 2001లో మిలిటరీ అంతా ఇక్కడికి వచ్చి స్థావరాలు ఏర్పరచుకుని ఇక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జనాలకి సోల్జర్స్ ని తయారు చేయడానికి, అలాగే ఇక్కడ మిలిటరీ బేసెస్ పెంచడానికి, మిలిటరీ ఎక్విప్మెంట్ పెంచడానికి, ఇక్కడ సోల్జర్ స్ట్రెంత్ పెంచడానికి యుఎస్ ట్రూప్స్ శతవిధాలా ప్రయత్నించారు. కొంతవరకు సఫలీకృతం కూడా అయ్యారు. ఎప్పుడైతే 2021లో యుఎస్ ట్రూప్స్ తిరిగి వెళ్ళిపోయినాయో ఇక్కడ ఆర్మీ అంతా ఒకసారిగా చల్లాచెదరైపోయింది. ఇప్పటికప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి ఎయిర్ ఫోర్స్ లో ఎలాంటి బలం లేదు, ఎలాంటి డిఫెండింగ్ క్యాపబిలిటీస్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి ఈ రోజు లేదు. ఇలాంటి అనువుగా చూసుకుని పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్ మీద. ఈ ప్రాసెస్ లో పాకిస్తాన్ లో జరుగుతున్న ఇంటర్నల్ సివిల్ వార్ గురించి కూడా మీకు చెప్పాలి. పాకిస్తాన్ లో 4 ప్రొవిన్స్ ఉన్నాయి. ఖైబర్ పఖ్తూన్వా గానీ, పంజాబ్ గానీ, సింధ్ గానీ, బలోచిస్తాన్ గానీ, ప్రతి చోటన ఈ రోజున ఇంటర్నల్ సివిల్ వార్ అనేది పీక్స్ లో ఉంది. పాకిస్తాన్ కూడా ఎప్పటికప్పుడు ప్రతి గవర్నమెంట్ చేంజ్ అవుతున్న కొద్దీ అక్కడ ఒక ఎకనామికల్ బేస్ పెంచుకోవాలని చెప్పి చైనాతో గానీ, గల్ఫ్ స్టేట్స్ తో గానీ, యుఎస్ తో గానీ అనేక ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలని అక్కడక్కడ గవర్నమెంట్స్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతుంది. ఈ కంట్రీలో బాగా టెర్రరిజం బేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎప్పటికప్పుడు అల్లర్లు జరగడం గానీ, సివిల్ అండర్స్ట్ క్రియేట్ అవడం గానీ, అలానే ఈ కంట్రీలో ఒక భావన కూడా ఉంది. ఇక్కడున్న మైన్స్ గానీ, క్రూడ్ ఆయిల్స్ గానీ చైనా తీసుకుని వెళ్ళిపోతుందని ఒక పాకిస్తాన్ జనం భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ చైనాతో వాటి యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ మరింత మెరుగుపరుచుకుని ఒక ఎకనామిక్ కారిడార్ ను కూడా ప్లాన్ చేసింది. రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ గానీ, ఇక్కడ గదర్ పోర్ట్ ను కూడా చైనా డెవలప్మెంట్ చేద్దామన్న ఆలోచనతో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో బలోచిస్తాన్ లో తీవ్రంగా సివిల్ వార్ ఉంది. ఈ రోజున ఖైబర్ పఖ్తూన్వాలో కూడా పాస్తూన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటది. ఇదే పాస్తూన్ కమ్యూనిటీ ఆఫ్ఘనిస్తాన్ మొత్తంలో ఉంది, వాళ్లే తాలిబాన్లుగా ఉంది. ఈ రాడికల్ స్టేట్ లో ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఇలాంటి వాళ్ళందరూ పాకిస్తాన్ తాలిబాన్లుగా తయారయ్యారు. ఈ పాకిస్తాన్ తాలిబాన్లు అందరూ ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరంగా ఏర్పరచుకున్నారు. ఆ సంస్థ పేరే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గా ఉండి వీళ్ళ స్థావరాలు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పరచుకుని పాకిస్తాన్ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ నుండి దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇదంతా ఒక అండర్స్ట్ క్రియేట్ అవుతుంది. దేశాన్ని 2-3 ముక్కలు చేయాలన్న ఉద్దేశంతో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గాని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో స్వాతంత్రంగా ఏర్పడిన కొన్ని రాడికల్ శక్తులు కూడా వీటికి తోడవడం వల్ల పాకిస్తాన్ కి పెద్ద ముప్పుగా ఉంది. ఎప్పటికప్పుడు వీళ్ళ యొక్క మిలిటరీ బేస్లని దాడి చేయడం, మిలిటరీ మీద బాంబ్ అటాక్స్ చేయడం. రీసెంట్ గా జరిగిన October 8th కూడా ఒక వెహికల్ లో సూసైడ్ బాంబ్ పెట్టించి 11 నుండి 12 మంది పాకిస్తాన్ సోల్జర్స్ ని కూడా ఈ టీటీపీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అంటారు షార్ట్ కట్ లో, ఈ టీటీపీ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో సూసైడ్ బాంబింగ్ ద్వారా 11 మంది పాకిస్తాన్ బాంబర్స్ ని October 8th లేపేసింది. October 8th సూసైడ్ బాంబింగ్ అనేది జరిగిందో దీనికి రిటాలియేషన్ గా పాకిస్తాన్ అదే రోజున తిరవాలిలో ఎక్కడైతే టీటీపీ మిలిటెంట్స్ హెవీగా స్థావరాలు ఉంటాయో ఆ స్థావరాలపైన దాడులు చేసి దాదాపు 19 మంది టీటీపీ మిలిటెంట్స్ ని చంపేసింది. పాకిస్తాన్ తాలిబాన్ ఎంకరేజ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్, మళ్ళీ తాలిబాన్ గవర్నమెంట్ కనుక వస్తే పాకిస్తాన్ కి యాక్సెస్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లోకి. ఈ టీటీపీ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ రోజు పాకిస్తాన్ కి అతిపెద్ద ముప్పుగా ఉన్న ఈ టీటీపీని మొత్తాన్ని సమూలంగా ఏరివేయొచ్చు అన్న ఉద్దేశంతో తాలిబాన్ పెంచిపోషించింది. ఎప్పుడైతే ఈ టీటీపీని తీసేయొచ్చు అని పాకిస్తాన్ అనుకునే ప్రాసెస్ లో దానికి ఆపోజిట్ కి ఇంకో టెర్రరిస్ట్ గ్రూప్ ని తయారు చేస్తున్నాం అన్న ఒక కనీసం ఇంగితం కూడా లేకుండా పాకిస్తాన్ బిహేవ్ చేసింది.
ఈ రోజు పాకిస్తాన్ లో ఎలాంటి పెట్టుబడులు రావాలన్నా గానీ, ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గానీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇంకా ముందుకెళ్లాలా గానీ, ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న ఈ హింస మొత్తం చల్లారాలి. ఈ హింస మొత్తం చల్లారాలనుకుంటే పాకిస్తాన్ కి బాగా శత్రుగా మిగిలిన టీటీపీ వాళ్ళని ఏరివేయాలని పాకిస్తాన్ కంకణం కట్టుకుంది. టీటీపీ మిలిటెంట్స్ లో 99% పాస్తూన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ లో ఉంది కూడా 95% పైగా పాస్తూన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పాస్తూన్సే, వీళ్ళు పాస్తూన్సే, వీళ్ళు కుమ్మక్కయ్యారు. టెర్రరిస్ట్ గ్రూప్ కోసం ఇంకో టెర్రరిస్ట్ గ్రూప్ ని పెంచి పోషిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి ఈ రోజు పాకిస్తాన్ అనుభవిస్తుంది. ఎప్పుడైతే అక్టోబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తకి భారత్ లో పర్యటించారో, ఈ మీటింగ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆఫ్ఘనిస్తాన్ లోని పట్రికా అండ్ గోస్ట్ ప్రొవిజన్స్ లో టీటీపీ కమాండర్స్ ఇళ్ల పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో ఈ 2 ప్రొవిజన్స్ లో జరిగిన దాడులను ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఇక్కడ ఒక సావర్నిటీ వైలేషన్స్ జరిగినాయి, కావాలనే పాకిస్తాన్ మా దేశంపై కక్ష కట్టి ఇక్కడ ప్రొవిజన్స్ లో మా సివిలియన్స్ పై దాడులు చేసింది, ఒక్కసారిగా 30 ఎయిర్ స్ట్రైక్స్ చేసిందని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్స్ అన్నిటిని వీడియో క్యాప్చరింగ్ చేస్తూ రిలీజ్ చేసింది పాకిస్తాన్. మరి ఆపరేషన్ సింధూర్ లో ఇండియా మీద కూడా మేము ఇన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, అక్కడున్న మిలిటరీ స్థావరాలను కూలగొట్టామని చెప్పి పాకిస్తాన్ పనికిమాలిన ప్రేరేపణలు అన్ని చేసింది ఆ రోజుల్లో. కానీ ఎలాంటి వీడియో క్యాప్చర్స్ ఆ రోజు ఎందుకు రిలీజ్ చేయలేకపోయింది పాకిస్తాన్? ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న దాడుల మీద ఎందుకు రిలీజ్ చేసింది? ఇది ఒక పాయింట్. ఒక్కసారిగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్స్ తో వెచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉన్న మిలిటరీ పోస్టులన్నింటిని, పాకిస్తాన్ మిలిటరీ పోస్టులన్నింటినీ చలాచెదురు చేసింది. ఒక్కసారిగా ఒక బీభత్సాన్ని చూపించింది పాకిస్తాన్ కి. ఆ రోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్ చూపించిన స్ట్రైకింగ్ కి, ఫైరింగ్ స్ట్రెంత్ కి పాకిస్తాన్ కి ఆ నైట్ నిద్రలేదు. 58 మంది మిలిటరీ చనిపోయారు ఆ రోజు. దురంద లైన్ వెంపట ఉన్న ప్రాప్తియా గానీ, గోస్ట్ గానీ, కునార్ గానీ, నాన్గహార్ గానీ, హేల్మంద్ గానీ, ఈ ప్రొవిజన్స్ లో ఉన్న దాదాపు 25 మిలిటరీ పోస్టులన్నింటినీ క్యాప్చర్ చేసేసింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎక్కడికక్కడ పాకిస్తాన్ మిలిటరీ కనపడిన చోటనల్లా ఏరువేయడం మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో రోజు రోజుకి తీవ్రమవుతున్న ఉద్రిక్తతను గమనించిన సౌదీ అరేబియా, ఈ సౌదీ అరేబియా గురించి కూడా మీరు చూశారు. మన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సౌదీ వెళ్ళినప్పుడు కూడా సౌదీ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు ఆ రోజున? ఏదైనా కంట్రీ పాకిస్తాన్ మీద దాడి చేస్తే అది సౌదీ అరేబియా మీద దాడి చేసినట్లే నేను కూడా తిరిగి ఆ దేశం మీద దాడి చేస్తానని కొన్ని కూతలు కూశాడు. అదే సౌదీ అరేబియా గానీ, ఖతార్ గానీ ఈ రోజు వచ్చి ఈ 2 కంట్రీల మధ్యలో రాజీ చేయడానికి కొన్ని లెటర్స్ రాశారు. ఎప్పుడైతే సౌదీ అండ్ ఖతార్ ఇన్వాల్వ్ అయినాయో, వీళ్ళిద్దరి మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఈ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన కొన్ని క్షణాల్లోనే పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ ను ఉల్లంఘించింది. ఈ దురంద లైన్ టువర్డ్స్ బరంచక్ వెళ్లే దారిలో ఏవైతే టీటీపీ మిలిటెంట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపు 200-220 మంది టీటీపీ మిలిటెంట్స్ ని చంపేసింది పాకిస్తాన్ ఆర్మీ. ఇది ఆగదో ఉన్నట్టే పట్రికలో వెంటనే మళ్ళీ ఇంకో 3 ఎయిర్ స్ట్రైక్స్ చేసి అక్కడ ఉండే కొంతమంది క్రికెటర్స్ ని కూడా బలి తీసుకుంది. దీన్ని ఐసీసీఐ, బీసీసీఐ కూడా ఖండించింది. నేను ముందు నుండి చెప్తున్నట్టే ఆ రోజున ఏషియా కప్ ఇండియా ఎందుకు ఆడకూడదంటానికి కూడా నేను ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ స్టేట్ తో కనుక మనం ఏ కైండ్ ఆఫ్ రిలేషన్స్ పెట్టుకున్నా గానీ, ఏ కంట్రీ అయినా కానీ సఫర్ అవ్వక తప్పదు. ఈ రోజు పాకిస్తాన్ కి థ్రెట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ తో కాదు, ఆఫ్ఘనిస్తాన్ తో కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరం ఉంటున్న టీటీపీ వాళ్ళతో. వాళ్ళని ఎదుర్కోలేక అక్కడ ఉండే సివిలియన్స్ ని కానీ, క్రికెటర్స్ ని కానీ చంపడం ఏ నీతి? ఈ మొత్తం ప్రాసెస్ లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సైలెంట్ గా ఉండడం కూడా చాలా సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి తయారు చేసుకున్న బాగ్రమ్ ఎయిర్ బేస్ ని వెనక్కి తీసుకుంటాం అన్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఇంత భారీ ఎత్తున జరుగుతున్న దాడుల్ని ఖండించకపోగా ఆయన్ని కొంతమంది రిపోర్టర్స్ అడుగుతున్న ప్రశ్నలు కూడా దాటవేస్తూ సెటైరికల్ గా నేను 7-8 కంట్రీస్ మధ్యలో వార్స్ ఆపాను, నేను నోబెల్ ప్రైజ్ కి అర్హుణ్ణి, ఇది కూడా ఆపితే 8 అయ్యిద్ది, ఏదో పిచ్చి పెరాలాపనలు మాట్లాడాడే తప్పితే ఈ యుద్ధం మీద ఎలాంటి స్టాండ్స్ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించలేదు. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ మంచిదా, పాకిస్తాన్ మంచిదా అని నేను ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేయట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక టెర్రరిస్ట్ లింక్ ఉన్న స్టేటే. అలాగే అసలు పాకిస్తాన్ అయితే టెర్రరిస్ట్ పుట్టినిల్లు. తేరా వ్యాలీ ఏదైతే ఉందో విచ్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, అక్కడ దాదాపు 6000 వరకు టీటీపీ ఫైటర్స్ ఉన్నారని, ఈ టీటీపీ ఫైటర్స్ మొత్తాన్ని సమూలంగా నాశనం చేయాలి, ప్రాసెస్ మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ సహకరించాలని పాకిస్తాన్ చెప్తుంది. కానీ ఏదైతే ఈ మీరు సావరినిటీ వైలేషన్స్ చేస్తున్నారు, మా కంట్రీలో ఉండేవాళ్ళు పాకిస్తాన్ కి హాని కలిగించే మిలిటెంట్స్ ఎవరు మా కంట్రీలో లేరు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ తిరిగి చేస్తున్న క్లైమ్ ఏంటంటే, ఈ ఐఎస్ఐఎస్ ఖురసాన్ అనే ఒక మిలిటెంట్స్ ని ఎవరైతే తాలిబాన్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళందరికీ ఫండ్ ఇచ్చి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వాదన ప్రకారం ఏంటంటే, పాకిస్తాన్ ఎవరైతే ఈ తాలిబాన్ అనే టెర్రరిస్ట్ ని ప్రోత్సహించింది ఆ రోజుల్లో, రోజు ఈ తాలిబాన్ మళ్ళీ పడగొట్టడానికి ఐఎస్ఐఎస్ ఖురసాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న గ్రూప్స్ కి మళ్ళీ ఫండింగ్ ఇచ్చి వీళ్ళని కూడా సపోర్ట్ చేసి వీళ్ళకి ప్రాణ ప్రతిష్ఠ పోస్తుంది ఈ రోజు పాకిస్తాన్. సో ఇప్పటికీ మీరు అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ కేవలం టెర్రరిజాన్ని మాత్రమే నమ్ముకుంది. పాకిస్తాన్ కి ఎలాంటి ఐడియాలజీ లేదు, ఎలాంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎలాంటి కంట్రీతో పెట్టుకున్నా గానీ అది ఆ కంట్రీకి నష్టమే తప్పితే ఈ చైనా గానీ, యుఎస్ గానీ, గల్ఫ్ స్టేట్స్ గానీ, అలాగే ఈ రోజు ఇరాన్ గానీ, సౌదీ గానీ, ఖతార్ గానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ పాకిస్తాన్ కోర్ ఐడియాలజీ టెర్రరిజం.
అసీం మునీర్ గాని, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ గాని పిచ్చి ప్రేలాపనలు పడుతున్నారు. పాకిస్తాన్ మీద జరుగుతున్న దాడులన్నిటికీ ఇండియాకి సంబంధాలు ఉన్నట్టు, ఇది ఇండియా ఒక ప్రాక్సీ వార్ అన్నట్లు. అలానే అక్కడ ఉన్న డీజీఎంఓ ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన డీజీఎంఓ కాల్ చేసి సీజ్ ఫైర్ కావాలని అభ్యర్థించారో అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా ఆయన ఈ స్టేట్మెంట్ ఏమిస్తున్నారో ఒకసారి మీరు చూడండి. सिर्फ एक इंतहाई फेयर, इंतहाई जायज बात करते हैं कि आपने अपनी सरजमीन को नॉन स्टेट एक्टर्स, दहशतगर्द ग्रुप्स, उनकी आमाजगाह ना बनने दें. Is it wrong to ask? It is absolutely fair, it is correct, it is rational, it is our right to engage them, and we clearly communicate and we put the evidence कि ये आपके पास वहाँ पे लीडर्स हैं, ये उनके खारजियों के सहूलतकार हैं जो मौजूद हैं, ये आपके मराकज़ हैं जो वहाँ मौजूद हैं. तो यस वी एंगेज, बट एट द सेम टाइम पाकिस्तान के अवाम की जानो माल की हिफाजत, पाकिस्तान की टेरिटोरियल इंटेग्रिटी के लिए we are doing and we will continue to do whatever is necessary. इसमें हमें कोई शक नहीं. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ రోజు పాకిస్తాన్ కి బార్డర్ హాస్టిలిటీస్ గా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు కలిసి వచ్చినా కూడా యుద్ధం చేయగలిగే సమర్థత అంట ఈ పాకిస్తాన్ దగ్గర ఉందంట. మరి ఇంత సమర్థత ఉన్న రోజున ఆ రోజున ఆపరేషన్ సింధూర్ లో సీజ్ ఫైర్ కావాలి అని చెప్పి ఇదే డీజీఎంఓ అహ్మద్ షరీఫ్ చౌదరి ఎలా వచ్చాడు ఆ రోజున? మన డీజీఎంఓని ఎలా అడిగారు, ఎలా ఇనిషియేటివ్ రైజ్ చేశారు? మీరు స్టాప్ చేయమని మీరు అడిగితే కదా ఇండియా ఆఫ్ చేసింది, మీరు అడిగితే కదా ఆ రోజున ఇండియా సీజ్ ఫైర్ కి అగ్రీ అయింది. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కునార్ లో గానీ, గోస్ట్ లో గానీ, హెల్మండ్ లో గానీ, పక్తియాలో గానీ దాదాపు 25 వరకు మిలిటరీ పోస్టులను కబ్జా చేసుకుంటే మీకు దిక్కులేదు. రెండు కంట్రీస్ మీద కలిసి ఒకేసారి దాడి చేసే అంత శక్తి వీళ్ళ దగ్గర ఉందంట, వీళ్ళది అంత సమర్థత అంట. మీరు ఎంత పిరిగి దేశం అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిందే కదా. ఈ రోజు మీరు కాదా ఫ్రాంకెస్టీన్ అనే వర్డ్ కి ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది ఈ రోజు మీరు కాదా? మీరు తయారు చేసిన తాలిబాన్లే కదా ఈ రోజు మీకు శత్రువులు అయ్యారు. మీరు తయారు చేస్తున్న టెర్రరిస్టులే కదా ఈ రోజు మీ పేకకు ఊరేస్తుంది. ఈ రోజు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న స్టేట్ తో మళ్ళీ డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అక్కడ మన ఎంబసీని మళ్ళీ ఓపెన్ చేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు పాకిస్తాన్ లాంటి కంట్రీకి ఒక స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో టైస్ అనేవి ఈ టైంలో మన ఇండియాకి ఇంపార్టెంట్ అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. అలాగే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇలాంటి టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న స్టేట్ తో మళ్ళీ తిరిగి మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకుంటే ఎలాంటి మెసేజ్ అనేది మన ఇండియా ప్రపంచ దేశాలకు ఇస్తుంది అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. భారత్ ఎప్పుడు కొన్ని మోరల్ వాల్యూస్ తో ఉండేది, ఎప్పుడు ఒక టెర్రరిస్ట్ కంట్రీతో ఎప్పుడు డైరెక్ట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోలేదు. ఈ రోజుకి యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు కూడా భారత్ తాలిబాన్ గవర్నమెంట్ ని రికగ్నైజ్ చేయట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ తో రిలేషన్ మళ్ళీ తిరిగి ఏర్పరచుకోకపోతే చైనా పాకిస్తాన్ లో గదర్ పోర్ట్ ని డెవలప్ చేస్తుంది. ఈ గదర్ పోర్ట్ ద్వారా సెంట్రల్ ఏషియాకు గానీ, అట్నే మిడిల్ ఈస్ట్ కి గానీ, ఈ మిగిలిన గల్ఫ్ కంట్రీస్ కి గానీ ఎక్స్పోర్ట్స్ అనేవి తీవ్రతరం చేద్దామని చైనా ఒక ప్లాన్, వాళ్ళ యొక్క ట్రేడ్ ని ఇక్కడి నుండి పరుగులు పెట్టిద్దామని చైనా ఒక ప్లాన్ చేసింది. దీనికి కౌంటర్ పార్ట్ గా ఇండియా, ఇరాన్ లో ఈ రోజు చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేయాలి. ఈ డెవలప్ చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ తో ఎట్టి పరిస్థితుల్లో రిలేషన్స్ ఉండాలి. ఆ రిలేషన్స్ తో పాటు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ భారత్ చేయడానికి సానుకూల వాతావరణం ఉండాలి. చాబహార్ పోర్ట్ ని కూడా డెవలప్ చేసి ఇండియా ఇక్కడి నుండి ఏవైతే గల్ఫ్ కంట్రీస్ కానీ సెంట్రల్ ఏషియాలో ఒక తిరుగులేని శక్తిగా ఒక ట్రేడ్ మొత్తాన్ని ఏర్పరచుకుని మరింత పుంతలు తొక్కాలని చెప్పి భారత్ ఆశిస్తుండలో తప్పులేదు. అలానే ఒక క్రికెట్ ప్రేమికుడిగా నేను ఈ రోజు హరూన్ గానీ, సిగ్బతుల్లా గానీ, కబీర్ గానీ ఎవరైతే ఈ ముగ్గురు క్రికెటర్లు చనిపోయారో వాళ్ళందరికీ డీపెస్ట్ కండోలెన్సెస్ కూడా నేను పే చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్ మధ్యలో చేసిన విశ్లేషణ అనేది ఇది. నేను అప్ టు డేట్ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతూ ఉంటాను. నా నుండి వీడియోస్ రావడం కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చు, నాకు కొంత సమయాభావం వలన ఒక వారం రోజులు లేట్ గా రావచ్చు. కానీ నాకు తెలిసిన సమాచారాన్ని మొత్తం నేను ఒక విశ్లేషణ చేసి వీడియో రూపంలో అందించడం మాత్రం తప్పనిసరి. నా విశ్లేషణలు కనుక మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.